హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 12. మధు, ఆర్ యూ ఆల్రైట్ నౌ? అని అన్నాడు తల మీద చెయ్యి వేసి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వచ్చి చిన్నగా వెక్కుతుంది. అలా ఎందుకు అర్థమైన రిషి. మధు, నేను నిజంగా చెప్తున్నా విను. మన మధ్య ఏమీ జరగలేదు. ప్రామిస్గా నీకిష్టం లేకుంటే నేను ఏదీ చెయ్యను. సరేనా? నన్ను నమ్ము అని అన్నాడు అనునయంగా. నిజంగానా అని అంది కన్నీళ్లతో. అవును, నేనేదో నీతో సరదాగా అన్నాను. నువ్వింత రియాక్ట్ అవుతావని అనుకోలేదు. వెంటనే లేచి కూర్చుంది. ఓపిక లేకపోయినా కూడా. అతన్ని చెంప మీద లాగి కొట్టింది. ఈ హఠాత్ పరిణామానికి రిషి షాకయ్యాడు. యూ, నన్నే కొడతావా? నిన్నిప్పుడు నిజంగా నువ్వనుకున్నదే, అంటే నువ్వు చెప్పిందే నిజం చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. ఇంకా మీకదే పని కదా. నాకు తెలుసు, మీ మగవాళ్ళందరూ అంతే. వయసు చూడరు, మనసు చూడరు, వరస చూడరు. మీకు కావలసింది ఇదేగా అని అంది ఆవేశంగా మధు. ఆమెను ఇంత ఆవేశంగా ఎప్పుడు చూడలేదు రిషి ఇన్ని రోజుల్లో. అక్కడే ఆగిపోయాడు. అలానే చూస్తూ ఉన్నాడు. ఆమె రెండు చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది మధు. ఆమెను అలా చూసి రిషికి మనసు ఏదోలా అయిపోయింది. మధు అని అన్నాడు చిన్నగా. ఆమె కాసేపటికి తేరుకుని, సారీ సార్, మిమ్మల్ని కొట్టినందుకు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతా. అంతేకాని కొట్టానని మళ్ళీ నా మీద పగ పట్టకండి. నేనిప్పటికే అలసిపోయాను. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. అలసిపోయాను సార్, నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది ఏడుస్తూ. ఆమె ఎలా అంటుంటే అతని మనసు మెలిపెట్టి తిప్పినట్టు అయిపోయింది బాధతో. హే మ్యాడ్, లే, ఏంటిది నువ్వు? ఏంటి ఇలా నా కాళ్ళు పట్టుకుని? చూడు, వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. పో, వెళ్దాం. నీ ఫ్రెండ్ ఊరికే అక్కడ కంగారు పడుతూ ఉంటుంది. అయినా సరే మధు అక్కడే నిలబడి ఉంది చిన్నగా ఏడుస్తూ. చూడు, నువ్వింకా ఇలాగే ఉంటే మాత్రం నిజంగా నువ్వన్నదే చేస్తాను. దెబ్బకి పగ తీర్చుకుంటాను చూసుకో అని అన్నాడు. వెంటనే పరుగున బాత్రూంలోకి వెళ్ళిపోయింది మధు. ఆమె అలా వెళ్ళిపోవడం చూసి నవ్వుకున్నాడు రిషి. మామూలుగా చెప్తే వినేలా లేదిది. వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి శారీ సరిచేసుకుని రిషి వైపు చూసింది. అతను అటువైపు తిరిగి ఉన్నాడు. సారని పిలిచింది నెమ్మదిగా. హా అని వెనక్కి తిరిగి, హా పద, లంచ్ చేసి వెళ్దాం అని అన్నాడు. లంచా అని అంది ఆశ్చర్యంగా. హలో మేడం, మీరు నిన్న రాత్రి పడుకుని మధ్యాహ్నం లేచారు. అసలు ఏం తాగవసలు అని అన్నాడు నవ్వుతూ. నాకు తాగడం అలవాటు లేదు సార్, నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను అని అంది. కూల్ డ్రింక్ తాగే రాత్రి అంత రచ్చ చేసావా అని అన్నాడు. ఏం చేశాను? నీకు తెలీదా అని అన్నాడు కళ్ళెగరేసి. మీరు జోక్ చేస్తున్నారు కదా, ఈసారి మాత్రం జోక్ చేయడం లేదు. సరే పద, ముందు తినేసి మాట్లాడుకుందాం. లేదు సార్, నాకు ఆకలిగా లేదు. నేను ఇంటికి వెళ్ళి తింటాను. ముందు చెప్పండి, ఏం చేశాను నేను? లేదు, నువ్వు నాతో లంచ్కి వస్తేనే చెప్తా అని అన్నాడు రిషి. సార్ ప్లీజ్ అని అంది ముఖం అమాయకంగా పెట్టి. మరీ అంత అమాయకురాలుగా పెట్టకు ఫేసు. నీకేంటమ్మా, నువ్వు బానే ఉన్నావు. నాకు మాత్రం నీకు కాపలాగా ఉండి నాకు ఆకలి దంచేస్తుంది. పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. కారు లాక్ తీసి ఆమె చెయ్యి అలానే పట్టుకుని తీసుకెళ్తున్నాడు. బయటికి వచ్చాక ఆమెకు అర్థమయ్యింది. అది వాళ్ళు నిన్న పార్టీ చేసుకున్న రిసార్ట్ అని. అదే రూమ్‌లో నన్ను ఉంచాడు అని. కానీ తనకి ఏమీ గుర్తుకు లేకపోవటం ఏంటి? తను డ్రింక్ చేయలేదు కదా! కూల్ డ్రింక్ మాత్రమే తాగింది. కానీ ఎందుకు? ఎలా అంటే డ్రింక్‌లో ఎవరైనా ఏదో కలిపారన్నమాట. కానీ ఎవరికి అవసరం ఉంది అని అలా నడుస్తూ ఆలోచిస్తుంది మధు. ఓయ్! ఎందుకంతలా చించుతున్నావు? అసలే నువ్వు మ్యాడ్‌వి. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తే ఇంకా మ్యాడ్‌వి అయిపోతావని అన్నాడు. మధు ఒక పక్క ఉడికిపోతుంది. ఆమె చెయ్యి అలాగే అతని చేతిలో ఉంది. అందరూ వాళ్ళనే చూస్తున్నారు. ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. సార్, నా చెయ్యి వదలండి ప్లీజ్ అని అంది నెమ్మదిగా. ఏమైంది అని అన్నాడు ఏమీ తెలియనట్టు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. నాకు బానే ఉందిగా. హా, వదలండి ప్లీజ్. సరే, అక్కడ కూర్చుందాం. నాకు బాగా ఆకలిగా ఉంది. ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. అది చాలా పెద్ద రెస్టారెంటు. అదే రిసార్ట్‌లో ఉన్న కాస్ట్‌లీది. అదంతా మధుకి కొత్తగా ఉంది. అలాంటి ప్లేస్‌కి రావటం ఫస్ట్ టైం. కొంచెం ఇబ్బందిగానే కూర్చుంది మధు. ఫీల్ ఫ్రీ మధు. ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? అని అన్నాడు రిషి. నేనేం మెలికలు తిరగడం లేదు అంటూ మామూలుగానే కూర్చుంది మధు. నువ్వు మంచిగా చెప్తే వినవే. సరే, ఏం తింటావు? నాకేం వద్దు సార్, మీరు తినండి.
చెప్తావా లేకుంటే నేను తినిపించినా నీకు? నాకు ఆకలిగా లేదు సార్. నువ్విలా చెప్తే వినవు అంటూ ముందుకు రావటంతో ఆమె వద్దు అక్కడే ఉండండి. ఏదో ఒకటి చెప్పండి మీ ఇష్టం అని అంది కంగారుగా. సరే అని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ బటర్ నాన్, చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాడు. మెనూలో ఉన్న రేట్స్ అన్నీ చూసిన మధు కళ్ళు ఒక్కసారిగా బయలు కమ్మాయి. ఏమైంది మధు అని అన్నాడు. హా, ఏమీ లేదు సార్ అని అంది నెమ్మదిగా. ఆ చెప్పు, ఇంకేమైనా కావాలా? కాదు సార్, నేను నైట్ ఏం చేశాను మిమ్మల్ని చెప్తాలే, ముందు నువ్వు తిను. మళ్ళీ అది విన్నాక నువ్వు తినలేవులే. టెన్షన్ పెట్టకండి సార్, ప్లీజ్ చెప్పండి. ఈలోగా ఫుడ్ వచ్చింది. సర్వర్ వచ్చి ఫుడ్ ప్లేట్లోకి పెడుతున్నాడు. ఇంకా మధు సైలెంట్గా ఉంది. అతను వెళ్ళిపోయాక మళ్ళీ సార్ అంటూ మొదలుపెట్టింది. నువ్వు సైలెంట్గా తింటావా లేక మళ్ళీ పాత రిషిని బయటికి తీయనా అని అన్నాడు కోపంగా. వద్దు వద్దు అంటూ ఫాస్ట్గా తినడం మొదలుపెట్టింది. మధ్యలో రిషి ఏ అని అన్నాడు. నిన్న నువ్వు మత్తులో నాకు ముద్దు పెట్టేశావు. దెబ్బకి పొలమారింది మధుకి. ఆమె తల మీద కొట్టి నీళ్లు ఇచ్చాడు తాగమని. గ్లాస్ తీసుకుని గడగడా తాగేసింది మధు. మీరు అబద్ధం చెప్తున్నారు కదా? లేదు, నిజం. నిజంగా నువ్వు నాకు ముద్దు పెట్టావు. అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ అంటూ అతని పెదాల వైపు చూపించాడు. నో అంటూ చెవులు మూసుకుంది. నువ్వు నో అన్నా ఎస్ అన్నా ఇదే నిజమని అన్నాడు రిషి. సారీ సార్, నన్ను క్షమించండి. ఎందుకు సారీ? నాకు ఓకే, అది ఇప్పుడు ఇచ్చినా సరే నాకు ఓకే అని అన్నాడు కొన్ను కొట్టి రిషి. కోపంగా తల దించుకుని తినడం ప్రారంభించింది మధు. నోట్లో నోట్లో తిట్టుకుంటూ మరంతలా తిట్టుకోకు, నాకు పొలమారుద్దని అన్నాడు రిషి. అవును మధు, నీ లైఫ్లో ఏం జరిగింది? ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే నువ్వెందుకు ఇలా అయిపోతున్నావని అన్నాడు. సడన్ గా అతను అలా అడిగేసరికి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయింది. చూడు మధు, ఏం జరిగింది? అసలు ఎందుకు నువ్వు అలా అయిపోతున్నావు? డాక్టర్ కూడా చెప్పారు నువ్వు అది బయటికి చెప్తేనే నీ మనసు తేలిక అవుతుంది అని. ఏం జరిగింది అని ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి మెల్లగా అడిగాడు. ఆమె తల దించుకుని నెమ్మదిగా ఏడుస్తూ అది అది కాదు, ఏం జరిగిందో చెప్పు నాతో. ఇప్పటి వరకు మన మధ్య జరిగిందంతా మర్చిపో. నన్ను నీ ఫ్రెండ్ అనుకో, పోనీ నీ తల్లి తండ్రి నీ ఇష్టం, ఏమైనా అనుకుని చెప్పు అని అన్నాడు. తను ఆఖరి మాటలకు ఆమె ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని ఏడ్చేసింది. అది కార్నర్ సీటు మరియు బ్లాక్స్ లాగా ఉంటుంది కాబట్టి ఎవ్వరికి కనిపించరు. ఆమెను కాసేపు అలానే ఏడవనిచ్చి ఆమె వెన్ను నిమిరి ఆమె కుదుట పడ్డాక పక్క చేయిలో కూర్చోబెట్టి చెప్పు, ఏమైంది మధు అని అడిగాడు రిషి. మీకు తెలియదు సార్, ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవటం కష్టమని మీ మగవాళ్ళు బాగా జోకులు వేసుకుంటారు కదా. కానీ ఆమె మనసు అంచు లోతుల్లో ఎన్ని వ్యధలు, ఎంత ట్రామా ఉంటుందో మీకు తెలీదు. బాల్యం అందమైనది అంటారు కదా, కానీ కొంతమందికి ఆ బాల్యం మిగిల్చిన గాయం ఎప్పటికీ మాసిపోదు. మీకు తెలుసా, దాని నుంచి బయటికి రావడానికి నాకు ఎంత ప్రయత్నించినా కూడా మానని పుండులా రేగుతూనే ఉంటుంది. మధు గతం తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విందాం. అప్పటి వరకు నేను పక్కనే ఉంటాను, ఆమె మాటల్లోనే విందాం. ఓకేనా? మాది విజయవాడ. నేను, అమ్మ, నాన్న, ఒక చెల్లి. నాన్న ఒక టీ షాప్లో పనిచేసేవాడు. అమ్మ ఒక స్కూల్ వ్యాన్లో అయ్యగా పనిచేసేది. మాది ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయినా కూడా నాకెప్పుడూ అది లోటుగా అనిపించలేదు సార్. ఒక్కోసారి అయితే ఇంట్లో వండుకోవడానికి బియ్యం కూడా ఉండేవి కాదు. అయినా సరే వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు మేము చెయ్యి చాచి అడగలేదు. అప్పుడు నాకు 12 సంవత్సరాలు, నా చెల్లికి 10 సంవత్సరాలు. ఒకరోజు మా ఇంటి పక్క ఇంటికి బాబాయ్ వాళ్ళు వచ్చారు. మా నాన్నకి బాబాయ్ కొడుకతను. అతని భార్య, ఇద్దరు పిల్లలతో అద్దెకి వచ్చారు విజయవాడకి. బాబాయ్ పిన్ని కూడా మాతో బాగా కలిసిపోయేవారు. అమ్మ పిన్ని మార్కెట్‌కి వెళ్ళటం, ఇంట్లో పనులు కలిసి చేసుకోవటం, నాన్న బాబాయ్ ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకోవటం, వాళ్ళ పిల్లలు మాతో కలిసి ఆడుకోవటం నాకు చెల్లికి బాగా నచ్చింది. ఎప్పుడూ కూడా మా ఇల్లు చాలా సందడిగా ఉండేది. నాన్న దగ్గర చనువులేని నేను మా చెల్లి మీద, నా మీద మా బాబాయ్ చూపించే ప్రేమకి చాలా సంతోషించేవాళ్ళం. తండ్రి లాంటివాడు అని అతను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ మాకు, వాళ్ళ పిల్లలకి కథలు చెప్పేవాడు. మా నాన్న మాతో అలా ప్రేమగా లేకపోయినా మా బాబాయ్ దొరికాడు అని చాలా ఆనందపడ్డాం. పిన్ని కూడా ఇంట్లో మాకు కూరలు అన్నీ ఇవ్వటం చేసేది. అందువల్ల మాకు కొంచెం హెల్ప్ అయ్యేది.
మా బాబాయ్ అప్పుడప్పుడు మా నాన్నకి డబ్బులు అవి కూడా ఇచ్చేవాడు. మళ్ళీ ఇచ్చినా కూడా తీసుకునేవాడే కాదు. ఒకరోజు ఎండాకాలం సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేను మాత్రమే వెళ్ళాను. మా చెల్లికి జ్వరంగా ఉండడంతో నేనొక్కదాన్నే వెళ్ళాను. సెలవులయిపోయాక నేను ఇంటికి తిరిగి వచ్చాను. మా చెల్లికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. మంచం మీద నుంచి లేవలేకపోయేది. మాకు స్తోమత లేక పెద్ద డాక్టర్‌కి చూపించలేకపోయారు. మా వీధి చివర ఉండే డాక్టర్ వచ్చి చూసేవాడు. మా చెల్లి మూసిన కన్ను కూడా తెరిచేది కాదు. అమ్మ చెల్లిని చూసి బాగా ఏడ్చేది. నాకు కూడా మా చెల్లిని అలా చూడలేకపోయేదాన్ని. అప్పుడు కూడా ఖర్చులకి ఉంచు అన్నయ్య అంటూ బాబాయ్ నాన్న జేబులో డబ్బులు పెట్టేవాడు. అమ్మ, నాన్న ఇద్దరూ కూడా పనికి వెళ్ళేటప్పుడు చెల్లి దగ్గర పిన్ని ఉండేది అమ్మొచ్చే వరకు. ఒకరోజు పిన్ని ఊరు వెళ్ళడంతో నన్ను చెల్లి దగ్గర ఉంచింది మా అమ్మ. నేను చెల్లి మంచం దగ్గర కూర్చుని చదువుకుంటున్న టైంలోని బాబాయ్ వచ్చాడు. ఇ బాబాయ్‌ని చూసి నేను బాబాయ్ అని పరిగెత్తుకుని వెళ్ళాను. అతను నన్ను దగ్గరికి తీసుకున్నాడు. కానీ ఎప్పుడూలాగా కాకుండా మా బాబాయ్ చెయ్యి ఎక్కడెక్కడో తగిలింది నాకు. ఏదో తేడాగా అనిపిచ్చింది. నేను ఒక ఆడపిల్లనే కదా! దూరం జరిగాను. తాగడానికి నీళ్లు కావాలని అడిగితే ఇంట్లోకి వెళ్లి తెచ్చిచ్చాను. గ్లాస్‌కి బదులు నా చెయ్యి పట్టుకున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. "ఏమైంది బాబాయ్" అని అడిగాను. కానీ అతని నుంచి సమాధానం లేదు. నన్ను ఫోర్స్‌గా లాగి నా నోటికి గుడ్డ కట్టేసి నా చేతులు వెనక్కి లాగి కట్టేశాడు. తర్వాత నన్ను, నన్ను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది మధు. ఏం జరిగింది అని అర్థమైన రిషి మౌనంగా ఉండిపోయాడు. ఆమెను మౌనంగా దగ్గరికి తీసుకుని తల నిమురుతూ ఉండిపోయాడు. కాని మధుని అంత బాధపెట్టిన వాడిని చంపేయాలని అతని దవడ బిగుసుకుపోయింది కోపంతో. కానీ ఆమెను మొత్తం చెప్పనివ్వాలి కదా అని సైలెంట్‌గా ఉన్నాడు. కాసేపు అలానే ఏడ్చి మళ్ళీ తను చెప్పడం మొదలుపెట్టింది. అతను నన్ను బాగా బెదిరించాడు సార్. ఈ విషయం ఎవరికైనా చెప్తే మా అమ్మ, నాన్న, చెల్లిని చంపేస్తానని నన్ను బాగా బెదిరించాడు. మళ్ళీ ఆ రాక్షసుడు ఏం చెప్పాడో తెలుసా సార్? మా చెల్లి ఇలా అవ్వటానికి కూడా అతనే కారణమని. ఇప్పటివరకు కూడా మా చెల్లితో అలానే ప్రవర్తిస్తున్నాడని చెప్పి రాక్షసుడిలా నవ్వాడు. సార్ నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. సార్ అప్పుడు మా చెల్లిని, నన్ను అలా చేసిన వాడిని చంపేయాలి అనిపించింది కానీ ఏం చేయలేకపోయాను. అమ్మా, నాన్నకి కూడా చెప్తే మళ్ళీ వాళ్ళని చంపేస్తాడేమోనని అలా మౌనంగా ఉండిపోయాను. నాకు చాలా గాయాలయ్యాయి. అప్పుడు నేను అంతా వివరించి చెప్పలేను నేను. అప్పుడు వాడే మా వీధి చివర డాక్టర్‌ని తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది. వీడు కూడా వీడితో చేతులు కలిపాడు అని. మళ్ళీ ఏం తెలియనట్టు మా ఇంటికి వచ్చేవాడు. అతన్ని చూస్తే నాకు చాలా భయం వేసేది. అతను వస్తే లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మ ఎంత పిలిచినా బయటికి మాత్రం వచ్చేదాన్ని కాదు అతను వెళ్ళే వరకు. కానీ మా చెల్లిని ఇలా చేసినోడి మీద నాకు చాలా కోపం వచ్చింది. మరి ఇది ఫ్రెండ్స్, మరేం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఇది స్టోరీ చెప్తుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరే వచ్చే భాగంలో కలుసుకుందాం.